హలో మచ్చ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ గేమింగ్ వైటీ. మచ్చ ఇదైతే బీఆర్ ఫుల్ మ్యాప్ మచ్చ. మనకైతే ఇంటి పైన అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చినాయి. వచ్చి చూస్తే ఎనిమి ఎవరు లేడు మచ్చ పైన. సర్లే అని చెప్పి కింద దూకేసి అయితే వెనకాల సడన్గా వచ్చాడు మచ్చాడు. ఆడికి ఫుల్ డ్యామేజ్ ఇది కొట్టేసి నేనైతే ఆడిని ఫిల్కిల్ చేస్తాను మచ్చ. ఫిల్కిల్ చేసేసి సిమెంటెడ్ హౌస్లోకి వెళ్ళా. నెక్స్ట్ ఆడి దగ్గర లూట్ ఏరుకొని సిమెంటెడ్ హౌస్లోకి వెళ్ళాం. దగ్గర అయితే మంచిగా అమ్మండాబుల్స్ అని అయితే ఉందా తీసుకొని సిమెంటెడ్ హౌస్లోకి వెళ్ళంగానే పైకి వెళ్ళాడు మా ఇటు సైడ్ వచ్చాను. అక్కడ ట్రీ దగ్గర అయితే ఎనిమి ఉన్నాడు. ఫ్లాష్ ఫ్రీజ్ అయితే వేద్దాం అనుకున్నా, మెల్లగా తీసేసా ఫ్లాష్ ఫ్రీజ్. ఆడికైతే డ్యామేజ్ పడింది. ఆడట్టు పరిగాడుతున్నాడు. కిందకి దిగేసి విన్సెస్టర్తో అయితే నేనైతే డ్యామేజ్ ఇచ్చేసి ఆడికి కొంచెం డ్యామేజ్ ఇచ్చేసి రష్కి వెళ్ళిపోయాను మా. నేను రష్కి వెళ్ళిపోయి ఆడైతే మోడ్స్ క్యారెక్టర్ యూజ్ చేసుకొని పారిపోదామని చూసాడు, కానీ నేను వదలలేదు. బట్ కాదు మా వాడు నన్ను కొడతాకు వచ్చాడు మా. సడన్గా ఇప్పుడు వాల్ అయిపోయింది. ఏదో మ్యాగ్ ఉంది మా వాడి దగ్గర. మ్యాగ్ ఇప్పుడు హెడ్ షాట్ కొడతా ట్రై చేద్దాం. అరే యార్ బాడీ పడిపోయింది మా. హెడ్ షాట్ పడి ఉంటే బాగుండేది. మా వాడి దగ్గర లూట్ ఏరుకొని అలాగే సైడ్ అయితే వచ్చేసాం. మాస్ ఎలక్ట్రిక్ వెళ్ళి అయితే వచ్చేసాం. అక్కడైతే ఒక ఎనిమి కనపడ్డాడు మామ. ఆడైతే అక్కడ సైడ్ వెళ్ళిపోయాడు. చెక్కలకి వెళ్ళి నేను రివర్స్లో వెళ్ళాను. అటు సైడ్ నుంచి వెళ్ళి విన్సిస్టర్తో కొడదాం అనుకున్నా. విన్సిస్టర్ తీసి హెడ్ షాట్ కొట్టేసాను మా వాడికైతే. హెడ్ షాట్ కొట్టేసి ఆడి దగ్గర లూట్ ఏరుకున్నా. కొంచెం మెడికిట్స్ మొత్తం తీసుకున్నాం మా వాడి దగ్గర లూట్ తీసుకున్నా. కొంచెంసేపు లూట్ తీసుకున్న తర్వాత ఎవరో ఎనిమిస్ కనిపించకపోయేపాటికి ఇక్కడ వెండింగ్ మిషన్ దగ్గరికి వచ్చాము. ఇది హెడ్ లిస్ట్ కొందామని. హెడ్ లిస్ట్ కొంటే ఇది మాస్ ఎలక్ట్రిక్ వెళ్ళే పడింది. ఎవడో బాస్ అంట. ఓకే, సూపర్ మెడికిట్ అయితే ఉందో ఒకటి తీసుకొని బ్యాగ్లో పెట్టేస్తే అదే ఉంటుంది. ఏమో ఇక్కడ విన్సిస్టర్తో స్కోప్ వేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఆల్రెడీ అక్కడ ఫైట్ జరుగుతున్నట్టు మాస్ ఎలక్ట్రిక్లో. వెళ్దాం, దానంగా వెళ్ళి కొడదాం, చూద్దాం. ఎవరు లేరు మా అక్కడ. ఓకే, బయటికి అయితే వచ్చారు. హెడ్లిస్ట్ వాడికి అయితే విన్సిస్టర్ పెట్టి ఫైటింగ్ చేస్తాను. ఆడైతే ఎవరితోనూ ఫైట్ చేస్తున్నాడు మా. అందుకే ఆడు వాల్స్ వేసాడు మా చుట్టూరు. ఇప్పుడు ఆడు ఎవడన్నారు వెళ్ళి మనం ఫుల్ఫిల్ చేసుకొని వద్దాం మా వాడిని. ఆడైతే అక్కడ లేడు, కనిపించట్లేదు. వచ్చాడు మా. వద్దుకోండి విన్సిస్టర్తో ఫస్ట్ 2 బుల్లెట్లు కొట్టేసాను. 51-53 పడింది. 51-53 అక్కడ స్పేస్ ఉంది మా కింద, దాంతో పెట్టి కొట్టేసాను. 5 kills అయితే వచ్చేసింది ఇప్పుడు మనకే ప్రజెంట్. తర్వాత అలానే కొంచెం అదరకు వచ్చేపాటి దీనిపైన ఎనిమిది ఉన్నాడు మా వాళ్ళొగ్గాడు. ఇప్పుడు విన్సిస్టర్ పెట్టి కొట్టేదే ఆడు బాల్ వేస్తాడు. బాంబులు గన్ ఉంది కదా, దాన్ని పెట్టి కొడితే 1 బుల్లెట్కే ఎలిమినేట్ అయిపోయాడు. మొత్తం ఇప్పుడు మనం 6 kills అయితే కొట్టేది. ఇక్కడ వెహికల్ ఉంటే బాగుండేది మామ. వెహికల్ ఉందా? ఓకే, ఉంది మామ. అక్కడ మ్యాప్ చూపెట్టింది. వెహికల్ అయితే ఉంది, వాటర్ కారు. తీసుకొని వెళ్ళిపోదాం. పీక్కి వెళ్దాం. పీక్కి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ అయితే ఉంటారు మామ. అక్కడ ఎవడో మాస్టర్ ట్రక్ వేసుకొని వెళ్తున్నాడు మామ అన్నట్టు. పోనీ అక్కడైతే మాస్టర్ ట్రక్ వేసుకొని వస్తున్నాడు మా వాడు. మాస్టర్ ట్రక్ కింద పెట్టేద్దాం కార్ని తీసుకెళ్ళి. నైస్రా వన్ ట్యాప్ నైస్ మా. 1 ట్యాప్ అయితే పడిపోయింది ఆడికైతే. హెడ్ షాట్ అయితే భలే కనెక్ట్ అయింది మా. మెడికెట్ వేసుకొని పీక్కి వెళ్దామమ్మా. పీక్కి వెళ్తే పీక్లో కూడా ఇంకలా ఫైట్ జరిగింది. చూద్దాం. మాకు ఎప్పుడో వాటర్ కార్ వేసుకుని వెళ్దాం. మాస్టర్ ట్రక్ వద్దు. ఓకే మా, నేను కొంచెం స్పీడ్లోకి వెళ్తున్నాను పీక్లో. కానీ పీక్కి వెళ్ళాక ఎంతసేపు బతకలేదు మావు. నేనైతే ఎదరి నుంచి వెనకాల నుంచి అందరూ కొట్టేసేపు. అసలు ఎదరోడైతే ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించలేదు మావు. నేను మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు చూసా. అప్పుడు దాకా ఎక్కడా కనిపించలేదు ఆడైతే. ఇంకొకడైతే పీక్ పైన ఉన్నాడు మా వాడు. వీడు అద్దరి నుంచి కొట్టేస్తున్నాడు మా. డ్యామేజ్ ఇచ్చేస్తున్నాడు. కొడదామంటే కనిపించట్లా. సరే మెల్లగా వుడెన్ హౌస్లోకి వెళ్దాం అనుకున్నాను. సైడ్ ఉంది కదా గ్రీన్ కలర్, అది ఈ సైడ్ వేసింది. దీనికి కూడా డ్యామేజ్ పడలేదు మా. దీనికన్నా డ్యామేజ్ పడి ఉంటే
నేను ఆయన ఎక్కడున్నాడో చూసాను, కొట్టేసేవాడిని. బట్ దానికి కూడా పర్లేదు. ఓకే, ఏం చేయలేం. ఇక్కడ క్రోన్ వేసుకుని హీల్ వేసుకున్నాను. హీల్ వేసుకుంటే ఇందాక నేను చెప్పా కదా, అక్కడ పీక్ పైన ఉన్నాడు మామ ఒక్కడని. ఆడు కొట్టేసాడు మామ వెనక నుంచి. అని ఎదరోడిని చూసుకుంటున్నాను. నేను ఎదరోడిని చూసుకుంటే అదరికి వెళ్ళిపోతున్నా. వాడు వెనక నుంచి సడన్ కొట్టేసాడు మా వాడు. వాల్ వేసుకుని గ్యాప్ కూడా ఇవ్వలా. అయ్యో